మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనం చూడండి. 19:10. ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియు దేవుడును వగు యెహోవా కొరకు మహారోషము గలవాడనాయి. నేను ఒక్కడను మాత్రమే మిగిలి ఉండగా, నేను ఒక్కడున్నాను దేవుని కొరకు రోషము కలిగి. అందరూ కాంప్రమైజ్ అయిపోయారు. ఎందుకంటే ఆహాబు రాజు, యెజెబెలు రాణి, వాళ్ళ దగ్గర డబ్బులున్నాయి, సైనిక బలం ఉంది, రాజ్యాధికారం, పరిపాలనాధికారం వాళ్ళ చేతిలో ఉంది. ఎందుకు వచ్చిన గొడవ? తలకాయ తీసేస్తారేమో. మహారాజా ఇది తప్పంటే తల తీసేస్తారు. వాళ్ళ మీద కేసు ఏముంది ఆ రోజుల్లో? రాజుగారిని ఇప్పుడు ప్రశ్నించడానికి వీలు లేదు. రాజుగారితో శత్రుత్వం ఎందుకని అందరూ లోబడిపోయారు. ఏలియాకు మహారోషం వచ్చింది. దేవుడిని అద్భుత కార్యాలు చేసి ఐగుప్తులో నుండి అరణ్య మార్గంలో నడిపించి ఈ కనాను భూమిని మనకు స్వాస్థ్యంగా ఇస్తే, నడిపించి ఈ వాగ్దాన భూమిలో చేర్చిన యెహోవా దేవుణ్ణి మరిచిపోయి ఇవాళ వీళ్ళు బయలు దేవతను, ఆషేరా దేవిని మొక్కుతున్నారు. ఎంత దారుణం! నాకెందుకులే అనుకోలేదు, నాకే కావాలి, ఇది నాకే వచ్చిన గొడవ, నాకు వచ్చిన పంచాయతీ, నా దేశ ప్రజలందరూ దారికి రావాలి, ఈ పోరాటంలో చచ్చిపోతాను పర్వాలేదు అని ఏలియా ముందు ఆహాబు దగ్గరికి పోలేదు, ముందు దేవుని దగ్గరికి వెళ్ళాడు.